ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వెళ్ళి కలిసి వస్తుందంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అయితే కనుక గ్రహస్థితి మనం గ్రహించుకున్నట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, అలానే ఇటు 2వ స్థానంలో ఉన్నటువంటి కేతు కావచ్చు, అలానే మనకి ఇటు నుంచి చూసుకున్నట్టయితే కనుక బుధుడు ఉన్నాడు. అక్కడ 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. 9వ స్థానంలో శనితో కూడినటువంటి రాహు ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించినట్టే కనుక ఈ సంవత్సరం 2026 సంవత్సరం అక్టోబర్ తర్వాత మాత్రమే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అనుకున్నటువంటి పనులు సాధించేదానికి కానీ అన్ని కూడా వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా బాగుండేదానికి కూడా బాగా సూచిస్తుంది. దాంతోపాటు మనకి కర్కాటక రాశి వారికి మే మాసం మే 14వ తారీఖు తర్వాత అయితే కనుక మేషరాశిలోకి, అంటే మేషరాశి నుంచి కూడా వృషభ రాశిలోకి రవి భగవానుడు వస్తారు. ఈ రవి భగవానుడు వచ్చినప్పుడు ఏమైందంటే 3వ స్థానం, ఇప్పుడు మనకి ఇటు నుంచి చూసినప్పుడు ఏంటంటే కనుక 11వ స్థానంలో రవి ఉన్నట్టు. 11వ స్థానంలో రవి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మెరుగవుతూ ఉంటాయి. అంటే 14వ తారీఖు తర్వాత మాత్రమే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి వీరు కొంచెం బయటపడేదానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అవి గ్రహరీత్యా ఈలోపు దొంగ స్వాములు నమ్మేసి లక్షల రూపాయలు ఇచ్చుకొని మనం హోమాలని యజ్ఞాలని అయితే చేయకూడదు. ఎందుకంటే ఉపయోగం దానివల్ల నష్టపోతూ ఉంటారు. ఇక పోతే కొంచెం 14వ తారీఖు మే 14 వరకు వెయిట్ చేయగలిగితే ఆర్థిక సమస్యలు అనేది ఇలా చిటికలో మాయమవుతూ ఉంటాయి. దీంతో పాటు విదేశీయానం అయితే జూన్ 20 తర్వాత మాత్రం ప్రయత్నించాలి. జూన్ 20 లోపు అయితే అంత పెద్దగా అయితే కనిపించట్లేదు. జూన్ 20 తర్వాత ప్రయత్నం చేస్తే ఎక్కడైనా లంచం ఇవ్వటం కానీ, ఇన్స్టిట్యూట్లో పెట్టడం కానీ, డబ్బులు పెట్టడం కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా కనిపిస్తూ ఉంది. ఇంకా ఏదో రకం జాబ్ చేస్తే బెటర్గా ఉండాలి అనుకుంటే కనుక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ కొన్ని ఉంటాయి, కన్సల్టెన్సీస్, అలాంటి ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారు ముందుకెళ్ళేలా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరొకటి ఏంటంటే హోటల్స్ రంగం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం, రైతులు కానీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలంటే ఇలాంటి వాటిల్లో వ్యాపారం కనుక మొదలుపెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారు పై స్థానానికి వెళ్ళేలాగైతే కనబడుతూ ఉంది కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్య కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు కాళ్ళ నొప్పులు, కాళ్ళు తిమ్మిర్లు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ తిమ్మిర్లు, ఈ యొక్క మనకి నడుము స్టమక్ దగ్గర పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ గమనించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఫుడ్ సంబంధించిన ప్రికాషన్ మీరు ఏం చేయాలంటే తినేటువంటి వంటలో మస్టర్డ్ ఆయిల్ ఎక్కువగా వాడుకుంటున్నారు, ఇంగు ఎక్కువ వాడుకుంటున్నారు. ఇవి రెండు చేస్తే కనుక ఆరోగ్య సమస్యలు కొంతమేర అయితే మన ఇంటి వరకు రాకుండా ఉండేలాగా కనపడుతూ ఉంటుంది. ఇకపోతే వీరికి భార్య భర్త మధ్య తగాదాలు అసలు ఎందుకు వస్తాయండి? కంఫర్టబిలిటీ అవుతుంది. కంఫర్టబిలిటీ అయినా కూడా ఈ భార్య భర్త తగాదాలు ఎందుకు వస్తాయి? ఎవరైనా ఒకరు డేట్ ఆఫ్ బర్త్ తప్పించి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయండి, నేను అన్ని రకాలు చూసుకున్నాను, అయినా సరే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక వారి మీద ఎవరైనా చెడు క్రియేట్ చేయించవచ్చు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, కుబేర, ఏదో రకమైనటువంటి చెడు క్రియేట్ చేయించడం ద్వారానే మనకి ఏదైనా చెడు క్రియ జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ మన జోలు రాకుండా ఉండాలంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఆ గురువుగారి వల్లనే కొంతమేర ఇబ్బంది లేకుండా అయితే మాత్రం జరుగుతూ ఉంటుంది. రాహు వచ్చేసి కుజుడితో పాటు కుంభరాశిలో కనబడుతున్నాడు. ఈ రాహు ఒకడే ఉన్నాడు. కుంభరాశిలో వచ్చేసి రాహు ఒకడే ఉన్నాడు. ఇక్కడ మనకి మీనరాశిలో కుజుడు ఉన్నాడు. మీనరాశిలో శనితో పాటు కుజుడు ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పక్కన ఏదైనా చేసే వారికి అయితే బాగానే ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ జాబ్, అలాగే ఏదో రకమైన జాబ్ ఉందంటే వాళ్ళకి బాగా నడుస్తుంది. జాబ్ లేదంటే మాత్రం నిరుద్యోగ వ్యవస్థ పరిస్థితులు అన్నీ కూడా సానుకూలంగా లేకపోవడం వలన ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ఒక పూర్వీక శాపం, పూర్వీక దృష్టి వలన ముందుకు వెళ్ళలేకపోతుంటే ఎక్కువ రోజులు మనతో పాటు లేకుండా ఉండి ఇంట్లో కూడా ఎక్కువ లేకుండా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మాత్రం అన్సాటిస్ఫైడ్ అనమాట. అలా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెలకుగా ఉండాలి భార్యలతో, భర్తలతో. ఇక ఎందుకంటే అక్కడ అనేసి చెప్తారు, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. దాంతోపాటు బోల్తా గుట్టిందిలే బుల్బుల్ పిట్ట ఇలా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఉంది కర్కాటక రాశి వారికి. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెడదామంటే డబ్బులు ఇచ్చి ఉంటారు అందరికీ. ఇంటీరియర్ చేయమని, గోడలు కట్టమని, మోటివేషన్ చేయమని చెప్పేసి అన్నీ కూడా మాడిఫై చేయమని చెప్పేసి డబ్బులు ఇస్తారు. అవి కూడా రాడు, పని చేయరు, దండగా నష్టపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కర్కాటక రాశిలో ఈ మాసంలో కనిపిస్తుంది. కొంచెం తగ్గాలనుకుంటే కనుక కర్కాటక రాశి వారికి 14వ తారీఖు మే మాసం వరకు కొంచెం ఆగాలి.
అప్పుడు రవి భగవానుడు 11వ స్థానంలో వస్తారు కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు ముందుగా రాకుండా ఉంటాయి. అలానే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాలనుకుంటే ఈ మాసం ప్రయత్నం చేయొచ్చు, వారికి అనుకూలంగా ఉంటుంది. అందులో తులారాశిలో ఉన్నవారు అంటే తులారాశి వాళ్ళని ఉండవాలని చేసుకున్నా, లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళని చేసుకున్నా, అలానే సింహరాశి వాళ్ళని చేసుకున్నా, ఇటు చూసినట్టయితే కుంభరాశి వాళ్ళని ఎవరైనా చేసుకోవాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా మారుతుంది. పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి, పెళ్లి అయిన వారికి ఆ సంవత్సరంలో అయితే కనుక పిల్లలు పుట్టేదానికి ఆశకరమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి రోజువారీగా ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఉంటాయి. ఇక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రుపీడ, శత్రుబాధ ఇవన్నీ కూడా కొంతగా తొలగిపోతాయి, ఒకేసారి పోదు. కనీసం జూన్ 14-15 తారీఖు వరకు ఆగితే కొంతమేర పర్వాలేదు, కూర్చుని కాడికి వెళ్ళి డబ్బు సంపాదించుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. అలానే వీరికి ఉన్న మొండి వైఖరి కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ మాసంలో మే మాసం తగ్గించుకుంటే ఎండలా పెదగకూడదు, తగ్గాలి. ఈ 48 degrees 50 degrees ఎండ ఉండాలి కానీ మనం ఉండకూడదు. మనం ఉంటే మాడిపోతూ ఉంటాం. దీంతో పాటు కర్కాటక రాశి వారికి చిన్నపాటి పరిహారాలు ఇంట్లో చేసుకునేలా ఉంటాయి. అవి ఏంటంటే కనుక ఉంగరం. కర్కాటక రాశి వారికి ఈ ఉంగరం వచ్చేసి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, నక్షత్ర దోష అన్నీ కూడా ఈ ఉంగరం పెట్టినట్టు పటాపంచలిపోతాయి. ఈ ఉంగరం వచ్చేసి మనకి చూపుడు వేలికి పెట్టుకోవాలి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చూపుడు వేలి నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇస్తే ఈ ఉంగరం అనేది మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉంగరం వచ్చేసి సరస్వతి ధరలు దొరుకుతుంది. ఇది శక్తి యంత్రం, స్త్రీ యంత్రం, శక్తి యంత్రం అనమాట. ఈ యొక్క యంత్రాలన్నీ కూడా ఉచితంగా ఫ్రీగానే నేను కస్టమర్స్కి అందజేయడం కలుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటే చాలా మంచిది. అందరికీ కూడా నేను ఉచితంగా అందజేస్తున్నాను, ఎవరిని కావాలని సంపాదించండి. దీన్ని మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేందుకు అయ్యేటువంటి రుసుము తప్పితే వేరే ఏది కరెక్ట్ చేసుకోవట్లా. దీంతోపాటు ఇంట్లో క్యాండిల్, పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు, పోటీ పరీక్షలు ఉంటాయి, ఇప్పుడంతా ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. వీరందరూ కూడా ఈ క్యాండిల్ రోజు 10 నిమిషాలు వెలిగించుకోవాలి. వాళ్ళ ముందు ఈ క్యాండిల్ 10 నిమిషాలు వెలిగించుకుంటే చాలు, అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. ఇక దీంతోపాటు సాయం సంధి వెళ్ళేసుకోవడానికి ఇది సెంటుతో కూడినటువంటి సాంబ్రాణి. ఈ సాంబ్రాణి కనుక ఇంట్లో ధూపం వేసుకోవాలి. 21 days వస్తుంది. ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి చెడు దృష్టి, చెడు ప్రభావం, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ఇంట్లో శుద్ధులు లేకపోవడం ఇవన్నీ కూడా ఎవరో చేపించినాయి. ఆ చేయించి అన్న కూడా చిటికలో మాయమవుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం చేసుకోవచ్చు. దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా పడేటువంటి కష్టాలు కావచ్చు, ఇష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటూ గ్రహించుకుంటూ వచ్చి ఏదో ఒక స్థాయిలో అయితే నిలబడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ దిగజారేటువంటి స్థాయిని అయితే మాత్రం కొనకొచ్చుకోవద్దు. కర్కాటక రాశి వారికి మే 14వ తారీఖు తర్వాత అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కూడా ఇష్టంగా చేయాలి. మనస్ఫూర్తిగా చేస్తేనే మీకు అనుకున్నదానికి ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు కనబడుతుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి రోజువారీగా ఇంట్లో దేవుడి మందులు చేసుకోవాల్సినటువంటి పూజలు ఏంటంటే కనుక నవగ్రహాలకు అభిషేకం, నవధాన్యాలు, గోధుమలు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పాకులు తీసుకెళ్తే 6 రకాలు తీసుకెళ్తే అవి ఏమవుతుందంటే కనుక కిలోన్నర అవుతాయి. ఆ కిలోన్నర తీసుకెళ్ళి ఎక్కడైనా స్వామివారికి కానీ అక్కడ నవగ్రహాల మండపం ఆ నవగ్రహం మీద అన్నిటికీ కలిపేసి అభిషేకం చేసుకోవాలి. ఇలాంటివి చేసినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయేసి కొంతమేర బాగానే ఉంటుంది అనే విధంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కనుక 56 రూపాయలు డబ్బులు తీసేసుకొని తల చుట్టూ దిష్టి తీసేసి ఎవరికి నడుపుకున్న వారికి ఇచ్చేయాలి. దాని ద్వారా మనకి ఇబ్బందులు లేకుండా ఆర్థిక సమస్యలు ముందుకెళ్ళడానికి గండాలు ఉన్నాయి 2 ఈ మాసంలో. గండాలు తప్పించుకోవడానికైతే కొంచెం జాగ్రత్తగా ప్రయత్నించాలి. తినేటువంటి ఫుడ్ కొంచెం జాగ్రత్తగా చూసి తింటూ ఉండాలి. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.